నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నేడు సమాజంలో ఉచితం అనే పదానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ ఆ ఉచితం వెనుక ఉన్న అసలు రంగు బయటపడితే ఎలా ఉంటుంది? హనుమకొండలో ఒక రెస్టారెంట్ యజమాని తన పుట్టినరోజు అని చెప్పి 10 రూపాయలకే బిర్యానీ అని బోర్డు పెట్టాడు. వేల సంఖ్యలో జనం ఎగబడ్డారు. తీరా లోపలికి వెళ్ళాక పాత బిల్లు ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని మెసేజ్ చూసి జనం షాక్ అయ్యారు. ఇది కేవలం ఒక రెస్టారెంట్ కథ మాత్రమే కాదు, ఇదొక మార్కెటింగ్ మాఫియా. మీ ఆశను పెట్టుబడిగా మార్చుకొని మిమ్మల్ని ఎండలో నిలబెట్టి తక్కువ ఖర్చుతో కోట్లలో పబ్లిసిటీ పొందే ఒక చీప్ ట్రిక్ అనొచ్చు. ఇవాళ మన స్పెషల్ వీడియోలో ఈ దారుణమైన మార్కెటింగ్ మాఫియా ఏ విధంగా సాగుతుంది, మార్కెటింగ్ మోసాలు, ఇన్స్టాగ్రామ్ గివ్ అవేలు, టెలిగ్రామ్ స్కామ్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. హన్మకొండ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర జరిగిన ఈ ఘటనలో తప్పెవరిదో తెలుసుకుందాం ఒకసారి. పాయింట్ నెంబర్ 1, ఆఫర్ ఇచ్చే ముందు క్లియర్గా బోర్డు మీద కండిషన్స్ ఎందుకు రాయలేదు? పాయింట్ నెంబర్ 2, ప్రజల అవసరాన్ని వాడుకొని లైన్లో నిలబెట్టి ఇంత అవమానించడం ధర్మమేనా? పాయింట్ నెంబర్ 3, అధికారులు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ చేసే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జనం ఆకలిని, సమయాన్ని హేళన చేస్తూ బిజినెస్ పెంచుకోవాలని చూసే ఇలాంటి రెస్టారెంట్ల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం 10 రూపాయల మోసం కాదు, మనిషి నమ్మకం మీద జరుగుతున్న దాడి. ప్రేక్షకులారా, హన్మకొండ బిర్యానీ ఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ మీ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్లో అంతకంటే పెద్ద పెద్ద మోసాలు నిత్యం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ రోజుల్లో యువత ఎక్కువగా గడిపే ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. అయితే దీన్నే మోసగాళ్ళు అడ్డగా మార్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ గివ్ అవే వెనుక ఉన్న అసలు చీకటి కోణం ఏంటంటే, మీరు ఒకసారి గమనించే ఉంటారు, ఒక కొత్త పేజ్ వస్తుంది, అందులో ఐఫోన్ గివ్ అవే ఇస్తామని చెప్తారు. మేము మా 10వ వార్షికోత్సవం సందర్భంగానో, మా బాస్ పుట్టినరోజు సందర్భంగానో ఏదో విధంగా మేము ఈ గివ్ అవే ఇస్తామని ప్రకటిస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆ పేజ్ని ఫాలో అవ్వడం, ఒక 10 మందికి షేర్ చేయండి అని చెప్తారు వాళ్ళు. మొదటగా ఇక్కడి నుంచి ప్రారంభించిన వాళ్ళు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు షేర్ చేయగానే ఆ పేజీకి వేలల్లో ఫాలోవర్స్ వస్తారు. కేవలం 2-3 రోజుల్లో, ఒక వారం రోజుల్లో 1,00,000 మంది ఫాలోవర్స్ రాగానే ఆ పేజీని వేరే కంపెనీకో లేకపోతే ఏదైనా పొలిటికల్ ఐటీ సెల్కో దాన్ని లక్షల రూపాయలకు వాడిని అమ్ముకుంటారు. మీ షేర్ వాడికి లాభం మాత్రంగానే ఉంటుంది, కానీ మీకు మిగిలేది సున్నానే. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి మీరు లక్కీ డ్రాలో గెలిచారు అని మెసేజ్ పంపుతూ ఉంటారు. ఇది చాలా సాధారణంగా వచ్చే మెసేజ్. కానీ ఆ ఫోన్ మిమ్మల్ని పంపించడానికి జీఎస్టీ లేదా కస్టమ్స్ డ్యూటీ పేరుతో ఒక 2,000 కట్టమంటారు. ఆశతో మీరు డబ్బులు కట్టగానే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చే వస్తువుకి ఎవరు ముందే డబ్బులు అడగరు. ఇంకో స్కామ్, లైక్ చేయండి డబ్బులు సంపాదించండి. ఇక రెండోది ఏదైతే ఉందో, ఈ లైక్ చేయండి, ఇది ఏదైతే లైక్ చేయండి డబ్బులు పట్టండి అనేది ఒక స్కామ్ పక్కన పెడితే, ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్ద మోసం. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తుంది. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే చాలు, రోజుకు 3,000 నుంచి 5,000 వరకు సంపాదించవచ్చు, ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అని కూడా చెప్తారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వగానే మిమ్మల్ని టెలిగ్రామ్కి రమ్మంటారు. మొదటగా 2-3 వీడియోలకు లైక్ చేయమంటారు. వెంటనే మీ అకౌంట్లోకి ఒక 155 రూపాయలు లేకపోతే 200 రూపాయలు మీ నమ్మకం వచ్చేలాగా ఎంత అంటే అంత వేస్తారు. అరే నిజంగానే డబ్బులు వేస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్లు మనం వినడం స్టార్ట్ చేస్తాం. అయితే టెలిగ్రామ్ తర్వాత ఈ టెలిగ్రామ్ టెలిగ్రామ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెలిగ్రామ్లో ఉన్నటువంటి అజ్ఞాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి మోసాలు ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం. అసలు ఈ టెలిగ్రామ్కి వెళ్ళిన తర్వాతనే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడైతే అంటే టెలిగ్రామ్లో మిమ్మల్ని ఒక గ్రూప్లోకి యాడ్ చేస్తారు. అక్కడ 100 మంది నాకు 50,000 వచ్చాయి, నాకు 1,00,000 వచ్చాయి అని కూడా స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు. అవన్నీ ఫేక్ అకౌంట్స్ అని మనకు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మనకు ప్రీమియం టాస్క్ ఇస్తారు. ఒక్క 5,000 కడితే మీకు అరగంటలో 7,000 ఇస్తామంటారు. మీరు కడతారు, వాళ్ళు నిజంగానే తిరిగిస్తారు. ఆ తర్వాత మీలో ఉన్నటువంటి ఆశాభావాన్ని పెంచుతారు. ఇప్పుడు 50,000 కట్టండి, మీకు 1,00,000 రూపాయలు వస్తుందంటారు. మీరు సప్పు తెచ్చి కడతారు, కానీ ఈసారి డబ్బులు రావు, సర్వర్ ఎర్రర్ వచ్చిందంటారు. ఇంకో 30,000 కడితే చాలు, ఆ 1,00,000 రూపాయలు మీకు విత్డ్రా అవుతుందని భయపడతారు. అలా మీ దగ్గర ఉన్నదానంతా దోచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ గ్రూప్ డిలీట్ అయిపోతుంది. టెలిగ్రామ్లో అవతలి వ్యక్తి ఎవరో మీకు తెలీదు, వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సాగుతున్న కొత్త దందా ఏంటంటే, లగ్జరీ కార్ గివ్ అవే పేరుతో జరుగుతున్న అతిపెద్ద దగా. ఆశ చూపి తట్టెడు డబ్బులు గుంజే దగా పడుతున్నారు. అయితే 500 రూపాయలు ఇస్తే చాలు 18 లక్షల మహీంద్రా తార్ కారు వస్తుందా, లేదా 50 లక్షల రూపాయల ఫార్చునర్ మీ ఇంటికి ముందు వచ్చి నిలుస్తుందా అంటే, ఏదో వినడానికి ఒక సినిమా డైలాగ్లా ఉంటాయి ఇవన్నీ కూడా. వారు చెప్పే విధానం కూడా అట్నే ఉంటుంది. 500 రూపాయలు కట్టండి మీకు ఇస్తామని కూడా చెప్పే విధంగా ఒక సినిమా వేలో వాళ్ళు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇదే అతిపెద్ద స్కామ్. చిట్టీలు వేసి లక్కీ డ్రా తీస్తాం, 500 కట్టండి అంటూ ఊదరగొడుతున్న ఈ మాయగాళ్ళ అసలు స్వరూపం ఏంటో ఇవాళ మనం బయలు చేయబోతున్నాం.
మొదటగా వాళ్ళు మనకి ఏ విధంగా ఎరవేస్తారు, లగ్జరీ కార్ల కళ అంటే ఎట్లుంటుంది అసలు ఒకసారి చూపెడతా. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు 10 ఒక 2-3 తార్లు పెట్టడమో, లేకపోతే ఒక తారు ఒక ఫార్చునర్ పెట్టడమో, ఇవన్నీ మీకు గివ్ అవేలు ఇస్తాం, ఆ వీడియోలను చేస్తారు. నేను మీకు ఈ కార్లను ఫ్రీగా ఇస్తున్నా, లేదా కేవలం ఒక 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ చిట్టి అని ఆ చిట్టి లోపలికి వేస్తామని నమ్మిస్తారు. దీనికోసం వాళ్ళు వాడే టెక్నిక్ ఏంటంటే చిట్టీల డ్రా. మనం దాన్ని ఒక బాక్స్లో కావచ్చు, ఒక గిన్నెలో వేసి ఒక చిన్న పిల్లాడితో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరితో ఆ కళ్ళ గంతలు కట్టేసి అది తీపిస్తారు. ఇగో ఈ వ్యక్తి గెలిచాడు అని ఫోటోలు పెడతాడు. కానీ ఆ గెలిచిన వ్యక్తి ఎవరో మనకు తెలుసా? ఆ చిట్టీలో ఉన్న పేరు వాడి సొంత మనిషిదై ఉండొచ్చు. అసలు ఈ మోసపు లెక్క ఎట్లా అంటే, వాడు 500 రూపాయలతోటి కొన్ని కోట్ల వ్యాపారం చేసుకుంటాడు. ఎట్లా అంటే మనం అనుకోవచ్చు నాదే ఉంది 500 రూపాయలు వస్తే కారు అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజీకి వాడికి దాదాపు ఒక 5-6 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. అందులో కేవలం ఒక 10-20 వేల మంది వాడికి 500 రూపాయలు ఇచ్చినా కూడా వాడికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు జమ అవుతాయి. వాడు ఒక సెకండ్ హ్యాండ్ తారును తెచ్చి 10 లక్షలకు కొని దాన్ని ఎవరికో ఒకరికి ఇచ్చినట్టు నాటకం ఆడినా వాడి జేబులో ఒక 40 నుంచి 50-60 లక్షల మధ్య డబ్బు వెళ్తుంది. అసలు కారు ఇవ్వకుండా కేవలం ఎడిటింగ్ చేసి ఎవరో ఒక ఫోటోని పెట్టి కూడా మాయ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న అనాధికారిక లాటరీ స్కామ్. అయితే చట్టవిరుద్ధమైన ఏవైతే ఈ లాటరీ స్కామ్ ఉందో, భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలాంటి లాటరీలు లేదా చిట్టులు నిర్వహించడం శిక్షార్హమైన నేరం. గేమింగ్ యాక్ట్ మరియు ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం వీరందరినీ జైల్లో పంపవచ్చు. కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ను అడ్డు పెట్టుకొని అమాయక యువతను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ 1-2 సినిమాలు చూడడం మానేస్తే వచ్చే 500 రూపాయలు కదా అని రిస్క్ చేస్తున్నారు. మీ రిస్క్ వాడికి రిచ్నెస్ ఇస్తుంది. అయితే ఈ చిట్టీల వెనుక చీకటి కోణం ఏంటంటే, ఈ లైవ్ డ్రాలన్నీ కూడా ఒక పెద్ద ఫ్రాడ్. ఆ చిట్టీలు వేసే గిన్నెలో అన్ని వాళ్ళ మనుషుల పేరు రాసి ఉండొచ్చు, లేదా ఆ కెమెరా యాంగిల్స్ మార్చి వాడు ఏ చిట్టి తీయాలనుకుంటే ఆ చిట్టి తీయచ్చు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా కారు ఇచ్చినా ఆ కారు పేపర్లు క్లియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ చోరీకి గురైన కారు అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ కట్టని కారు అయి ఉండొచ్చు. చివరికి ఆ కారు గెలుచుకున్న వ్యక్తి కూడా చిక్కుల్లో పడవచ్చు. ఇవన్నీ కాదు, అసలైంది ఏదైతే మన డేటా చోరీ అవ్వచ్చు, మన ఐడెంటిటీ చోరీ అవ్వచ్చు. డబ్బులే కాదు, మీ పర్సనల్ డేటా కూడా ప్రమాదంలో ఉంది. ఈ ఫేక్ లింకులు క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్లో కాంటాక్ట్స్, ఫోటోలు హ్యాకర్ల చేతిలోకి వెళ్తున్నాయి. వాటిని ఉపయోగించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చివరిగా నేను చెప్పే సందేశం ఏంటంటే, సమాజంలో మనిషి ఆశని చంపుకోవడం అసాధ్యం, కానీ ఆ ఆశ అత్యాశగా మారినప్పుడు మన విజ్ఞతని చంపుకోకూడదు. హనుమకొండలో ఆ 10 రూపాయల బిర్యానీ కోసం ఎండలో గంటల తరబడి నిలబడ్డ ఆ పాదాలు ఒకసారి మన ఆత్మగౌరవాన్ని ప్రశ్నించుకోవాలి. కేవలం 10 రూపాయలకో 500కో మన విలువైన సమయాన్ని, ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నాం? గుర్తుంచుకోండి, చెమట చిందించి సంపాదించిన రూపాయలో ఉన్న తృప్తి అదృష్టాన్ని నమ్ముకొని ఆశపడే కోట్లలో కూడా ఉండదు. కష్టపడకుండా వచ్చే ప్రతిదీ ఏదో ఒక రోజు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టక మానదు. ఇన్స్టాగ్రామ్ గివ్ అవేలు, లక్కీ డ్రాలు మీ కారును, మీ ఇంటిని తేవు. ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నటువంటి కార్లు, డబ్బులు మీ ఇంటికి తేవు కదా, మీ జేబులో ఉన్న రూపాయిని కూడా దోచుకుంటాయి. మీ కష్టమే మీ పెట్టుబడి, మీ తెలివితేటలే మీ ఆస్తి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళ మోసగాళ్లకు మీ బలహీనతను ఆయుధంగా ఇవ్వకండి. అదృష్టం తలుపు తడుతుందని ఆశపడడం తప్పు కాదు, కానీ మోసం పొంచి ఉందని గ్రహించకపోవడమే అసలైన వైఫల్యం. ఆలోచించండి, మేల్కోండి, కష్టాన్ని నమ్ముకోండి, కాలంతో కలిసి నడవండి. హనుమకొండలో ఈ 10 రూపాయల బిర్యానీ కోసం జనం ఎలాగైతే ఎగబడి అవమానానికి గురయ్యారో, ఇన్స్టాగ్రామ్లో కూడా 500 రూపాయల చిట్టి కోసం ఎగబడి కూడా మీ కష్టార్జితాన్ని అదే విధంగా పోగొట్టుకుంటున్నారు. గుర్తుంచుకోండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తన జేబులో నుంచి కోట్లు పెట్టి కార్లు మీకు పంచడు. వాడు ఒకవేళ పంచాలనుకుంటే కండిషన్ లేకుండా, డబ్బులు వసూలు చేయకుండా పంచాలి. మీ దగ్గర ఎంట్రీ ఫీజు రూపంలో రూపాయి తీసుకున్నా అది సేవ కాదు, అది వ్యాపారం. అందులోనూ మోసపూరిత వ్యాపారం. తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల అకౌంట్లో నుంచి ఇలాంటి చిట్టీలకు డబ్బులు వెళ్తున్నాయో లేదో కూడా గమనించండి. యువత కష్టపడి సంపాదించండి, కానీ ఇలాంటి లక్కీ డ్రాల మాయలో పడి మీ భవిష్యత్తును బుగ్గి చేసుకోకండి. మా విన్నపం ఏంటంటే, తెలియని వ్యక్తులు ఎవరైనా పంపే లింకులను క్లిక్ చేయకండి. ఫ్రీగా ఐఫోన్లు వస్తున్నాయంటే నమ్మకండి. ముందే డబ్బులు కట్టమంటే కూడా ఏ ఆన్లైన్ జాబ్ను నమ్మకండి. మీరు మోసపోయామని తెలిస్తే 1930కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.inలో కంప్లైంట్ చేయండి. మేల్కొనండి, చైతన్యపరులు అవ్వండి. ఏదైతే కార్ సంబంధించినటువంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అతిపెద్దగా జరిగే ఈ ఏదైతే దగా ఉందో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆ పేరు చెప్పుకొని ఎవరైతే వీరందరూ ఈ మోసాలు చేస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ గివ్ అవేలు ఇస్తామని గతంలో పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. ఇప్పటికీ నన్ను ఫాలో అవ్వండి, ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇస్తా, అన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇస్తా అని కూడా చాలామంది దుర్మార్గులు సామాన్య జీవితంతో ఆడుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వారందరినీ కూడా
తొందరగా అరెస్ట్ చేసి పోలీసులు కూడా తగినటువంటి బుద్ధి చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో చెప్పినటువంటి వారందరికీ, ఎవరైతే ఈ గివ్ అవేలు ఇస్తామని చెప్తున్నటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రజలకు ఈ దొంగల నుంచి, ఈ దొంగల బారి నుంచి, వారు చేసేటువంటి స్కామ్ నుంచి బయటపడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.